ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ద్వాదశ రాశులకు వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్ల సప్తమి, స్వాతి నక్షత్రము, శుభయోగము, గరజీకరణము ఈ ఆదివారంతో మొదలవుతున్నది. ఆదివారము సప్తమితో తిథితో కూడుకున్నది కాబట్టి భాను సప్తమి అంటారు. సూర్యోపాసనకు, సూర్య ఆరాధనకు, సూర్య సంబంధమైనటువంటి పరిహారముల కొరకు ఇది శుభదినం. సప్తమి ఆదివారం, భాను సప్తమి యోగం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసుకుందాం. కర్కాటకంలో రవి, సూర్యోదయ లగ్నము కర్కాటకము. ఇదే వారంలో ఆగస్టు 16వ తేదీ నుండి సూర్యుడు సింహరాశిలోకి సంక్రమణం చేస్తారు. అప్పటి నుండి సూర్యోదయ లగ్నము సింహం అవుతున్నది. సింహంలో బుధ శుక్రులతో సూర్యుడు సంచరిస్తారు. బుధుడు వక్రగతి, శుక్రుడితో ఉన్నారు. కన్యలో కేతువు, త్వరలో చంద్రుడు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 5 శుక్రుడు, మొత్తం 4 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూర ప్రాంత బంధువుల నుండి అందిన ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉన్నది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. జాగ్రత్తతో వ్యవహరించండి. దైవ సంబంధమైనటువంటి ధ్యానం చేసుకొని తదుపరి ప్రయాణాలు చేయడం మంచిది. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది. వృధా ఖర్చులు కనబడుతున్నాయి. రాహుకాలంలో దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం చాలా శుభం. అదేవిధంగా సూర్యభగవానుడు 4వ స్థానం నుండి 5వ స్థానానికి సంక్రమిస్తారు. 2 దగ్గర సూర్యుడు అంత శుభంగా లేడు కనుక సూర్యారాధన చేయడం చాలా శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 11 రాహువు, 3 రవి ఆగస్టు 16 వరకు. తదుపరి చతుర్థ స్థానంలో సంచరిస్తారు. 4 బుధ శుక్రులు ఉన్నారు. మొత్తము 4 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో మాట పట్టింపులు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వాహన సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీ సమర్థతను చాటుకుంటారు. వారాంతమున ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ సంబంధిత సమస్యలు బాధిస్తాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామం చేసుకోవడం చాలా శుభం. వృషభరాశి వారు ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని, మీ రాశికి పంచమాధిపతి బుధుడు యోగకారకుడు, బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణువు, శ్రీ మహావిష్ణువు సంబంధించి విష్ణు సహస్రనామం చాలా శుభం జరుగుతుంది. అదేవిధంగా జన్మంలో గురు సంచారం జరుగుతున్నది కనుక కొంత అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఉదయము సాయంత్రము ఒక అర్ధగంట నడక వ్యాయామం
నడక ద్వారా మీ శరీరంలో ఉష్ణోగ్రత కానీ అన్నీ అనుకూలతతో ఉంటాయి. జ్వరం లాంటివి రాకుండా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మంలో గురు సంచారం జరుగుతున్నది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం చాలా శుభం. తదుపరి మిథున రాశి. 3వ ఇంట శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నారు. ఈ వారం నూతన కార్యక్రమాలను ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాల్లో దృష్టి సారిస్తారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. దూర ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల అధికారుల సహాయంతో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యలో బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. దృఢచిత్తంతో ముందుకు సాగండి. మిథున రాశి వారికి ద్వాదశంలో కుజుడు సంచారం జరుగుతున్నది. అది గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు. ప్రతిరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చాలా శుభప్రదం. ద్వాదశంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం చాలా శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3వ ఇంట కేతువు, లాభంలో కుజు గురువులు, 2వ ఇంట బుధ శుక్రులు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఇంటా బయట ఉన్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో పెద్దల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. దూర ప్రాంత బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రారంభమునకు ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల సహాయంతో నూతన అవకాశాలు లాభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణమున మార్గమునకు అవరోధాలు కలుగుతున్నాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. యుక్తితో వ్యవహరించండి. కర్కాటక రాశి వారికి అష్టమంలో శని సంచారం జరుగుతున్నది. పరమేశ్వరుని ధ్యానించండి. సోమవారం నాడు, శనివారం నాడు పరమేశ్వరునికి, శివునికి అభిషేకం చేసుకోవడం, అదేవిధంగా ప్రతిరోజు నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం, శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన చాలా శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. జన్మంలో శుక్రుడు మాత్రమే అనుకూలిస్తున్నాడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహమునకు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. పాత మిత్రులతో చిన్ననాటి విషయాల గురించి చర్చిస్తారు. సంతానం పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సజావుగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన లాభాలు అందుతాయి. వారాంతంలో సోదరులతో అనుకోని విభేదాలు తలెత్తుతున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సింహరాశి వారికి ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నది. అదేవిధంగా దశమంలో గురు సంచారం ప్రతికూల పరిస్థితులతో ఉంది కనుక ప్రతిరోజు మీ ఇష్టదేవతను స్మరించండి. దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని రావుకాలం దీపం పెట్టుకొని పఠించడం ఎంతో మంచిది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం క్రమం తప్పకుండా ప్రతిరోజు పఠించడం అనేది ఎంతో శుభప్రదం. తదుపరి కన్యారాశి. 6వ శని, భాగ్యంలో గురువు, ఆగస్టు 16 వరకు లాభంలో రవి, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. తెలివితేటలతో దీర్ఘకాలిక సమస్యలు రాజీ చేసుకుంటారు. మొండి బకాయిలు వసూలు అవుతాయి. గృహ నిర్మాణక సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనుల అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సోదరులతో భూ సంబంధిత వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలు అమలు చేసి ముందంజలో ఉంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వారంలో చివరన ధన వ్యయ సూచనలు ఉన్నవి. ప్రయాణాల్లో కుటుంబ సభ్యులతో మాట విభేదిస్తారు. ఓర్పుతో వ్యవహరించండి. ఈ రాశి వారికి
జన్మంలో కేతు, సప్తమంలో రాహు సంచారం జరుగుతున్నది. గణపతిని పూజించండి. భాగ్యంలో కుజుడు కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడం శుభప్రదం. అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం ఎంతో శుభప్రదం. తదుపరి తులారాశి. 6 రాహువు, ఆగస్టు 16 వరకు దశమంలో రవి, లాభంలో బుధ శుక్రులు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం అవసరానికి చేతిలో ధనం నిల్వ లేక ఇబ్బంది పడతారు. చేపట్టిన వ్యాపారాల్లో లోటుపాట్లు సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల పెద్దల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సోదరులతో కొన్ని వ్యవహారాల్లో వివాదాలకు దిగడం మంచిది కాదు. వారాంతమున ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. దైవబలంతో మీకున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించగలుగుతారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం శుభప్రదం. అష్టమంలో గురు సంచారం జరుగుతున్నది కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం చాలా శుభప్రదం. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో బుధ శుక్రులు, లాభంలో కేతు, మొత్తం 4 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చేపట్ట పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు, నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహన వ్యాపారస్తుల ఆశించిన లాభాలు అందుతాయి. సంతాన విద్యా సంబంధమైన ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆప్తుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. వారాంతమున కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. యుక్తితో వ్యవహరించండి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శివునికి అభిషేకం చేసుకోవడం, సోమవారం నాడు, శనివారం నాడు పరమేశ్వరుణ్ణి దర్శించి శివలింగానికి పాలాభిషేకం చేసుకోవడం ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి ధనుసు రాశి. 3వ శని, 6వ కుజుడు, భాగ్యంలో శుక్రుడు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం సంఘంలో పెద్దల సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థతను చాటుకుంటారు. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం ఎంతో మంచిది. బంధువర్గంతో సఖ్యతగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆదాయ మార్గాలు గతం కంటే మెరుగవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఓర్పుతో వ్యవహరించడం ఎంతో మంచిది. ధనుసు రాశి వారికి చతుర్థంలో రాహు సంచారం జరుగుతుంది. అదేవిధంగా సూర్యుడు అష్టమం నుండి భాగ్యానికి సంచారం జరగబోతున్నది. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అదేవిధంగా దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం. షష్టమ స్థానంలో గురువు ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నారు కనుక శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణ చాలా శుభప్రదం. తదుపరి మకర రాశి. 3వ రాహువు, 5వ గురువు, అష్టమంలో బుధ శుక్రులు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. ఈ వారం దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడగలుగుతారు. చేపట్టిన పనుల్లో ఒత్తిడి అధిగమించి నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల మెరుగైన వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. ఉద్యోగం పనులు సకాలంలో పూర్తి చేసి అధికారులు మన్ననలను పొందుతారు. వారం ప్రారంభంలో ధనపరంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మకర రాశి వారు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, పరమేశ్వరుని ధ్యానించడం, వీలైతే ఈ శ్రావణ మాసంలో సోమవారం నాడు, శనివారం నాడు శివుణ్ణి దర్శించడం,
చాలా మంచిది. శనివారం నాడు శనిగ్రహ దోష పరిహారములకు శ్రావణ మాసం ఎంతో శుభప్రదమైంది కనుక శనివారం నాడు నల్ల నువ్వులు నల్లని వస్త్రంలో చుట్టి స్వామికి ఒక పూజారికి దానం ఇవ్వడం, శని నవగ్రహ సంబంధించినటువంటి శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగి సుఖంగా సంతోషాలతో ఉండగలరు. తదుపరి కుంభరాశి. ఆగస్టు 16 వరకు 6వ ఇంట రవి, సప్తమంలో బుధుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. ఈ వారం చేపట్ట పనులు జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులతో వ్యాపారపరమైన విషయాల గురించి చర్చిస్తారు. దాయాదులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థుల విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల స్థాన చలన సూచనలు ఉన్నవి. గృహమున కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వారం మధ్యన పనుల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుంభరాశి వారికి జన్మంలో శని, ద్వితీయంలో రాహు, అష్టమ కేతువు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. అదేవిధంగా చతుర్థంలో గురువు కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. అన్ని 4 గ్రహములు ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఒక్క పరమేశ్వరుని పూజ, ఈ శ్రావణ మాసంలో చేసే శివునికి అభిషేకం ఎంతో శుభప్రదానం అవుతుంది. అదేవిధంగా శనివారం నాడు శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసి ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం చాలా మేలు జరుగుతుంది. తదుపరి మీనరాశి. 3వ ఇంట కుజుడు, 6వ ఇంట బుధుడు, ఆగస్టు 16 తరువాత 6వ ఇంట సూర్యుడు చాలా శుభప్రదంగా ఉంటారు. 4 గ్రహములు అనుకూలిస్తాయి. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో అనుకూలత కలుగుతుంది. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో స్థిరాస్తి వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారపరంగా నూతన పద్ధతులు అవలంబించి సత్ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవి సంతోషంగా గడుపుతారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. వారాంతంలో వ్యయ ప్రయాసాలు పెరుగుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నది. అదేవిధంగా జన్మంలో రాహు, సప్తమంలో కేతు సంచారం జరుగుతున్నది. మినుములు దానం ఇవ్వడం, రాహుకాల దీపం పెట్టుకుని దుర్గా సప్తశతికి పారాయణం చేయడం, శివుణ్ణి ప్రతిరోజు పూజ చేయడం, సోమవారం నాడు శనివారం నాడు శివునికి అభిషేకం చేసుకోవడం వలన ఎంతో శుభం జరుగుతుంది. జాతక దోష పరిహారముల కొరకు, అదేవిధంగా జాతక పరంగా ఎటువంటి సలహాలు సూచనల కొరకు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 9550059971. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. శుభం భూయాత్.